ఒకప్పుడు కోట్ల వ్యాపారం సాగేది. వేలాది మంది కార్మికులకు ఉపాధి లభించేది. పరిశ్రమల్లా వెలుగు వెలిగిన జామాయిల్ నర్సరీలు నేడు వ్యాపారులు లేక వెలవెలబోతున్నాయి. పెట్టిన పెట్టుబడంతా తిరిగి రాబట్టుకోలేక యజమానులు ఇక్కట్లు పడుతున్నారు. చేసేందుకు పనులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా విలీన మండలమైన కుక్కునూరులో ఎటు చూసినా జామాయిల్ క్లోన్ నర్సరీలే దర్శనమిస్తాయి. పెద్ద సంస్థల నుంచి చిన్న చిన్న నర్సరీల వరకు సుమారు 2500 వరకు ఉండగా కోట్ల రూపాయల్లో వ్యాపారం సాగేది. వీటి మీద ఆధారపడిన వారంతా హాయిగా జీవనం సాగించేవారు. తర్వాత కాలంలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పెద్ద స్థాయిలో జామాయిల్ తోటలు పెరగడం వల్ల కుక్కునూరు మొక్కలకు గిరాకీ తగ్గింది. 10 ఏళ్ల వ్యవధిలో మొక్కలకు డిమాండ్ పెరగడం వల్ల నర్సరీ వ్యాపారం విస్తృతమైంది. తద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో 25,000 మంది కూలీలు, సాంకేతిక నిపుణులు పనిచేసేవారు. గతేడాది నుంచి పరిస్థితి తారుమారయ్యింది. 3 సంవత్సరాలుగా అనుకోని పరిస్థితులలో అనుకూలంగా వర్షాలు కురవకపోవడం వల్ల ఈ మొక్కలకి డిమాండ్ తగ్గిందండి. వేసే సమయంలో రైతులు మొక్కలు వేద్దాం అనుకొని అంతా తయారు చేసుకునే సమయానికి వర్షాలు లేకపోవడం వల్ల ఈ మొక్కలకి డిమాండ్ తగ్గిందండి. ఐటీసీ వాళ్ళు కర్రకి మొదట రేటు పెంచారు. ఈ రైతులు ఎప్పుడైతే వేశారో ఈ ఎక్కువ జామాయిలు వేశారో దానివల్ల కర్రకు రేటు తగ్గించారు. రేటు తగ్గించడం వల్ల మా నర్సరీల మొక్కలకు కూడా డిమాండ్ తగ్గిందండి. ఈ ఛాంబర్ల మీద ఒక 20,000 మంది ఉపాధి కల్పించేదండి. మొత్తం అటువంటిది ఒక 2,000 మందికి కూడా ఉపాధి దొరకడం కష్టంగా ఉంది. ఈ మొక్క తయారు చేయడానికి మొత్తం అంతా సొంత ఖర్చులతోనే తయారు చేస్తామండి. గవర్నమెంట్ నుంచి కానీ ఈ వ్యవసాయదారులకు సంబంధించిన అధికారుల నుంచి మాకు ఎటువంటి సహకారాలు ఉండవండి. మేము సొంతంగానే పెట్టుబడి పెట్టి తయారు చేస్తామండి. ఒక మొక్క తయారు చేయడానికి వచ్చి 2 రూపాయలు సుమారుగా అవుతుందండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మొక్క 30 పైసల కంటే ఎక్కువ కూడా డిమాండ్ లేదండి. అందువల్ల చాలా ఇబ్బందులుగా ఉన్నాము. కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. వ్యాపారాలు బాగుంటాయనే ఉద్దేశంతో సోలార్ మోటార్లు పెట్టుకుని నర్సరీలు నిర్వహిస్తున్నారు. గతంలో ఒక మొక్క 4 రూపాయల నుంచి 6 రూపాయల వరకు అమ్ముడయ్యేది. ప్రస్తుతం 50 పైసలు కూడా రావటం లేదు. ఒక్కో మొక్క తయారీకి 2 రూపాయల వరకు ఖర్చవుతోందని రైతులు చెప్తున్నారు. నష్టాలతో వ్యాపారాలు చేయలేకపోతున్నామని చెప్తున్నారు. 2012లో 4 రూపాయలు అమ్మితేనండి, 2013లో 3 రూపాయలు, 2014 2 రూపాయలండి. ఇప్పుడు వచ్చేసి 2016 ప్రజెంట్ అండి ₹10 పడిపోయిందండి. దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం. అలాగే ఈ ఈ జామాయిల క్లోన్స్ మీద 20,000 మంది బతుకోళ్ళండి వర్కర్లు. ఆ వర్కర్లు ఇప్పుడు ఈ రోజున 500 మంది పని చేయడానికి కూడా వాళ్ళకి పని లేకుండా పోతుందండి. మేమంతా ఓన్ పెట్టుబడండి. ఈ రోజున మేము చాలా నష్టాల్లో ఉన్నామండి. అంటే ఈ 34 రూపాయల టీ వచ్చేసి ఇప్పుడు 5 రూపాయలు కొంటున్నారు. మొక్క వచ్చేసి 50 పైసలు 40 పైసలు కొంటున్నారు. ఇప్పుడు అమ్మడానికి కొన్న రేటు కూడా రాకుండా పోతుంది. అందుకని ఛాంబర్లు అమ్మేసామండి వాటిని. పెట్టిన పెట్టుబడికి 50,000 పెట్టుబడితే దానికి 15,000 కూడా రావట్లేదు. గత 2 సంవత్సరాలుగా కూడా ఈ నర్సరీ ఫీల్డ్ బాగోకపోవడం వల్ల ఐటీసీ కర్ర రేటు తగ్గించడం వల్ల కూడా ఈ నర్సరీలో మాకు ఉపాధి లేకుండా పోయింది. దీని గురించి మేమే కాకుండా ఇక్కడ ఒక 20 మంది దీని మీద ఆధారపడి జీవిస్తున్నాం. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. 3 ఏళ్ల క్రితం కోట్ల వ్యాపారంతో కళకళలాడే జామాయిల్ నర్సరీలు ఇప్పుడు వెలవెలపోతుండడం పట్ల కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.